అందరికీ నమస్కారం. చూడండి జనాభా ఎలా వెళ్తున్నారో. తిరుపతి లోకల్లో ఉన్న వారికి అయితే తెలిసిపోతుంది ఈ వీడియో చూడగానే. బయట ఉన్న వారికి అయితే చూస్తూ ఉండండి. మరి కొద్దిసేపట్లో మనం ఎక్కడికి వెళ్తున్నామో మీకు అర్థమైపోతుంది. ఎక్కడికో కాదండి, ఈ జనాభా అంతా కూడా ఎక్కడైతే మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు 12 సంవత్సరాల పాటు చేసిన కఠోర తపస్సు ఫలితంగా సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారే పద్మావతి దేవిగా దర్శనమిచ్చిన కోనేటి దగ్గరకు మనం ఇప్పుడు వెళ్తున్నాం. మొత్తం దారి పొడవునా కూడా అందరూ కూడా భక్తులు చాలామంది వస్తున్నారు. కేవలం తిరుపతి తిరుచనూరే కాదండి, బయట నుంచి కూడా చాలామంది వస్తున్నారు. రంగిళ్ళు ఉన్నాయి అటు చూపి ఒకసారి అవి కూడా ఇట్లా క్రాస్ పెట్టి వారు జనాలు కనపడతారు వచ్చేది. మామూలుగా అయితే మనకు ఈ విషయం తెలియదు, వేరే వాళ్ళ ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే మనం రావడం జరుగుతుంది. ఇప్పటికే కొంచెం ఆలస్యం కూడా అయ్యింది. దారిలో చూసినట్లయితే చాలామందికి భక్తులకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. భోజనాలు చేశారు, అలాగే తినడానికి తాగడానికి అరటి పండ్లు నీళ్ళు కూడా అందజేస్తున్నారు. చూస్తున్నారు కదా, రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి జనాలతో. మొత్తం పార్కింగ్ కూడా 1 కిలోమీటర్ల దూరంగానే పార్కింగ్ ఏర్పాటు చేశారు. కార్లన్నీ అక్కడే ఉన్నాయి. కాబట్టి ఎవరో కొంతమంది వెహికల్కి సంబంధించిన కార్లు, లోకల్లో ఉన్న వారి కార్లను మాత్రం లోనికి అలో చేస్తున్నారు, బయట వారికి అలో చేయట్లేదు. రోడ్డుకు అటువైపు అయితే మొత్తం కూడా ఆ షాపింగ్ చేయడానికి మొత్తం మనకు తెలుసు కదా, జాతరలు ఏ విధంగా అయితే ఏర్పాటు అయి ఉంటాయి అన్నీ కూడా కొనుగోలు చేయడానికి ఆ విధంగా రోడ్డుకు అటువైపు, అంటే ఇది 4వే కదా, అటువైపు మనకి ఏర్పాటు చేశారు. అన్నీ కూడా వెళ్ళేటప్పుడు కొనుక్కోవడానికి ఏర్పాటు చేశారు. వచ్చేటప్పుడు మాత్రం కేవలం రోడ్డు మొత్తం కూడా క్లియర్ ఉంచారన్నమాట. బైక్లు అయితే లోనికి వస్తున్నాయి. మొత్తం అక్కడ మనకు క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. డైరెక్ట్గా అందులో నుంచి వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా జనం ఎలా ఉన్నారు. మొత్తం రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది జనాలతో. దగ్గరికి వచ్చేసాం మనము. మనకు అక్కడ గ్రీన్ ప్లేట్ కనపడుతుంది కదా, ఆ గ్రీన్ ప్లేట్ దగ్గర నుంచి మనకు గేట్ ఉంటుంది కోనేటి దగ్గరికి వెళ్ళడానికి. మొత్తం కాకపోతే అక్కడ సర్కిల్లో మొత్తం బ్లాక్ అయిపోయింది. కార్లు అటువైపు నుంచి వచ్చేవి కూడా ఉన్నాయి కాబట్టి అది క్లియర్ అయితే మనం వెళ్ళిపోవచ్చు లోనికి. చూడండి మొత్తం కూడా బ్యాక్ సైడ్ మట్టుకు మనకి ఎలా ఉన్నారు జనాలందరూ. ఇది ఫ్రంట్, అది బ్యాక్, ఆ పెద్ద అంతా కూడా క్యూ లైన్. మొత్తం ఆ గేట్ దగ్గరకు ఉంటుంది. క్యూ లైన్ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు అలా వెళ్ళిపోవచ్చు. ఇదే మనం ఇప్పుడు లోనికి అయితే వచ్చేసాము. ఇది కోనేటి దగ్గర, అది గేట్. ఆ గేట్ ద్వారా మనం లోనికి వచ్చాం. ఇప్పుడైతే మనం కోనేటికి వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలామంది స్నానాలు చేసి వెళ్ళిపోయారంట. మనం 13 నెంబర్ గేట్ దగ్గర ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ అమ్మవారి అనుగ్రహంతో మీరు కూడా ఈ పుష్కరి స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. 12 సంవత్సరాలకు ఒకసారి నదీ పుష్కరాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం అయితే వస్తుందో అంతటి పుణ్యం ఈ పుష్కరి స్నానం చేయడం ద్వారా వస్తుంది. ఎందుకంటే మన కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే అమ్మవారి కోసం 12 సంవత్సరాల పాటు ఇక్కడ తపస్సు చేశారు. కాబట్టి ఆ తపస్సు ఫలితమే మనకు పుణ్యఫలంగా వచ్చి మన పాపాలన్నీ కూడా తొలగించబడతాయి. అంతటి అదృష్ట భాగ్యాన్ని అమ్మవారు మనకు ఈరోజు కరుణించారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నేను కూడా పుష్కర స్నానం చేసి వచ్చాను. ఇది మొత్తానికైతే ఈరోజు అమ్మవారి అనుగ్రహంతో మనం కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి కోనేటిలో స్నానం ఆచరించిన మహద్భాగ్యం వీడియో.